నమస్తే. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ బస్ స్టాండ్ పక్కన అయితే ఉన్నాం. సో మరి స్టేషన్ గన్పూర్లో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది, దాదాపు ఇంకో 2 నెలలు అయితే పూర్తయిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని ఒక వార్త అయితే నడుస్తూ ఉంది, జోరుగా చర్చ నడుస్తూ ఉంది. సో మరి ఉప ఎన్నిక వస్తే ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు అనే దాని మీద సర్వే నిర్వహించడం జరిగింది. సో మరి మాట్లాడదాం. మనతో పాటు స్థానిక స్టేషన్ గన్పూర్ సంబంధించిన ఆటో డ్రైవర్ అన్నలు అయితే ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? రవి, నీల రవి. నీల రవి గారు ఎప్పటి నుండి ఆటో? స్టేషన్ గన్పూర్ జబర్గఢ్. ఎప్పటి నుండి తోలుతున్నారు ఆటో? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే ఇక బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది. జన గన్పూర్లో ఏం జరుగుతున్నాయి ఏందని బాగా తెలిసి ఉంటుంది ఇక మీకు. సో ఎట్లుంది మరి గన్పూర్లో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు ఎట్లున్నాయి? ఇట్లా రాజకీయం లేదన్న. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి మా ఆటో డ్రైవర్లు మేము మా పిల్లలను పోషించుకోవడం కూడా తగ్గుతలేదు. ఆర్థికంగా సహా కష్టాలతో ఒక్క ట్రిప్ కూడా వెళ్తలేదు. ఒక్క ట్రిప్ కూడా వెళ్ళక ఇబ్బంది పడుతున్నాం చాలా. 3-4 గంటలు వెళ్తారు, ట్రిప్ కూడా వెళ్ళలేదు ఇంతవరకు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే, ఈ ప్రభుత్వం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడం వల్ల మాకు అన్యాయం బాగా జరుగుతుంది. మనం బాగా చాలా పరిస్థితి వెళ్తలేదు. సో మరి ఇంతకుముందు ఎంత వచ్చుండే రోజుకి నార్మల్? ఇప్పుడు తోలుతా ఉంటారు కదా, నార్మల్గా 800-1000 రూపాయలు చేసేది, ఇప్పుడు 200 కూడా చేస్తారు. ఒక్క ట్రిప్ కూడా కూలి బంధం కూడా పడతలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 200-300 వచ్చినా కూడా అలా డీజిల్కో దానికే అయిపోతాయి. డీజిల్కి అయిపోతున్నాయి, కూరగాయలకు కూడా అయిపోతుంది. వస్తలు ఎంత పరిస్థితి. లాస్ట్ లో కూడా ఎట్లా నడిపిస్తారు? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? పరిస్థితి ఏం ఆప్షన్ లేదు. లక్షలు పెట్టి కొన్నాం, వట్టిగానే ఉండు అవుతుంది. పొద్దున 5 గంటలకు పెట్టినా, ఇప్పటి వరకు వెళ్ళాలి ఒక్క ట్రిప్ కూడా. అది పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇబ్బందులు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి మాకు. మరి మీ ఆటోలకి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలోనే పెట్టింది 12,000 ఇస్తా సంవత్సరానికి అని చెప్పేసి. మరి దాని సంగతి ఏంది? అవి కూడా ఇస్తలేరు. అన్నోడు వాళ్ళకి ఇవ్వడం లేదు ఆ ప్రభుత్వం. అంతవరకే అభివృద్ధి లేదు, ఇవ్వడం లేదు. ఇప్పుడు 3 ఏళ్ళు నడుతున్నాం. వెనక సీరు పెట్టి ఆంధ్ర పెట్టిన ఆంధ్ర చంద్రబాబు ఇస్తాడు అడ్డు వాళ్ళు. ఇక్కడ మాకేంది, ఆయన శిశుడే కానీ ఇవ్వడం లేదు. అనుడి వరకే. అమ్మమ్మల మాత్రం అన్యాయంగా మా పిల్లల కోసగలుగుతాయి ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన కంచి. మరి ప్రజాపాలన అంటున్నారు, మరి ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పేసి మాట్లాడుతాను. అది అంతా అది ఆడోళ్ళ మహిమ అంతే. ఆడోళ్ళ ఇప్పుడు ఆడోళ్ళైనా సంతోషంగా ఉన్నారా మరి ఫ్రీ బస్ తోటి? ఆడోళ్ళు కూడా మొత్తం తిట్టుడు తప్ప, పెద్ద రోజులే ఉచ్చాసాడు తప్ప వేరే. ముందుగా మంచిగా సంగరిచ్చిళ్ళు, ఇప్పుడు చూసుకో తిరిగి వెనకాల ప్రతి. ఈ ప్రభుత్వం వల్ల వచ్చుడే కడి ఓళ్ళ మీద వాళ్ళు పాడు. ఆసుపత్రులు మేము ఆటోలో తీసుకోపోడు అవుతాం. మళ్ళీ గులుగోదులు పెట్టుడు, ఫీజులు కట్టుడు, ఇవన్నీ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరమైంది. కాగా మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వస్తుందని ఒక జోరుగా చర్చ నడుస్తూ ఉంది. రాష్ట్రంలో 10 మంది ఎంతమంది ఎమ్మెల్యేలు మారేలు కదా పార్టీ. సో మరి ఎట్లా ఉంటుంది మరి నిజంగా ఈ బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఉంటుంది? లేదు, కాంగ్రెస్ కంపల్సరీ. కాంగ్రెస్ వద్దు, ప్రభుత్వమే వద్దు. తెలియని దానికి తెలిసిన దానికి ఉంటుంది. తెలిసినోడు పనిచేస్తాడు, తెలియనోడు వచ్చేది. కడియం శ్రేణి పరిస్థితి ఏంది మరి? బీఆర్ఎస్ లో గెలిచిండు, కాంగ్రెస్ కి వచ్చి అంత జూడ. అది అన్ని మహిమలు అవి అని అన్ని మహిమలే. కాంగ్రెస్ రాజు కానీ మహిమలే, కడియం శ్రేణి మహిమ. ఎల్ల పీ తింటే అలా పీదే కాలు, ఇలా కాలు పెట్టిండు, అలా కాదు, వీడు కాలు పెట్టి వీళ్ళు కాదు. గన్పూర్ ప్రజల అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినా అని చెప్పేసి మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. లేదండి, ఎమ్మెల్యే మారుడు కాదు. అది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మారుతారు అంతే. వాళ్ళ స్వార్థమే, ఎదురు లేదు. ఇంతవరకు మాకు ఎలాంటిది చేయలేదు. ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ ఇంకా లేదు, మొత్తమే లేదు. కానీ మరి మేము 2 సంవత్సరాలైనా అభివృద్ధి అంతా చేస్తున్నాము. కేసీఆర్ మొత్తం అప్పుల కుప్ప చేసిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు లేదు. అంతవరకు అప్పుల కుప్ప అయినా ఒక అందుకు నయం. అది వచ్చినప్పుడు ఏదో సంబరపడ్డాం, వచ్చినాం, తిన్నాం, పన్నాం. ఇప్పుడు తిన్న కూడిపోయి పడకుండా వచ్చింది. ఇంకోటి, ఇప్పుడు మీరు ఆటో తోలుతుంటారు కదా, ఊర్లలో తిరుగుతూ ఉంటారు కదా, ఈ యూరియాకి సంబంధించి ఏంది, లొల్లి ఎంత ఏంది, నిజమేనా? అది యూరియా సంబంధించి ఓల్ మీద రేషన్గా అది కార్డు తెచ్చుకుంటేనే ఒక యూరియా బస్తాడ లైన్ల మీద లైన్లు ఉండి వాళ్ళు చచ్చిపోతారు. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని చెప్పి 10 సంవత్సరాలు స్టాక్, 3 సంవత్సరాల నుంచి ఈ యూరియా కూడా దొరకకుండా వాళ్ళ మీద వాళ్ళు పనిపోతారు. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన యూరియా విషయంలో కావాలని గొడవ చేపిస్తారంటారు. నిజమేనా మాట? లేదు, ఇది తప్పు. అది తప్పు ముచ్చట, అందరికి తెలిసిన ముచ్చటైనా. ఇది వీడు చేసిన శాస్త్రాలు ఇది ప్రభుత్వం వచ్చిన కాంచెలు అందరికి ఇప్పటి వరకు కూడా తెలియని పౌరానికి తెలియపరిచిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. తెలియనివానికి ఏదో హెల్మెట్ చూపెట్టినాడు.
ఓకే రైట్ చాలా సో ఎట్లుంటుంది మరి వచ్చే ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ మా తెలంగాణ మీద తెచ్చుకోవడం అంతే. అంతేనా ఆ. ఓకే ఇప్పటికే పప్పుల కాలేసినాం. ఓకే రైట్ తప్పు చేసినాం, అది తప్పు ఇక దానికి మనం ఏం చెప్పలేం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఉన్నాయా అన్న చెప్పు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఉన్నాయా? ఏం పెట్టినా మన చేతులు తీసి మననే తినలే. ఫస్ట్ వచ్చి అక్కడ 500 ఎకరాలు కుదబెట్టా. ఇప్పుడు రేపు పొద్దుగాల ఇక్కడ ఇంకోటి అమ్ముతాడు, రేపు ఇంకోటి అమ్ముతాడు. వాడు అమ్మిండను వీడు అమ్ముతాడు, వీడు అమ్మిండను వాడు అమ్ముతాడు. అది కాదు ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులను చూసినాం. ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎవరు మంచిగా అనిపిస్తుంది పాలన ప్రకారంగా? పాలన ప్రకారంగా అంటే చెప్పుకోవాలంటే ఇప్పుడు కొంచెం ఒక మాటకు రేవంతే బెస్ట్ అనుకో. ఎందుకంటే సొంత నిర్ణయం కాకుండా ఉన్న 9 మంది ఎమ్మెల్యేల పాలనలో అందరినీ విచారణ తీసుకొని సరే ఏదేదో ఒకటి అవకతవకలు అలా నడుస్తుంది ప్రభుత్వం. ఇక ఆయన ఎల్మదొర లెక్క బాయ్ ఫస్టే ఎల్మదొర లెక్క బాయ్ నచ్చింది చేసి ఒప్పలించుకొని పైండే. ఏమున్నది ఇక బయటికి రాడు. ఇక అట్లయితే ఇక మళ్ళీ ఓట్లు అన్నప్పుడు వస్తాడు. ఇక ఓకే.